సార్ షుగర్ అనేది స్వీట్ తీసుకుంటేనే షుగర్ వస్తుందా సార్? షుగర్ అనేది మనకు 2 రకాల ఫుడ్ గ్రూప్స్‌లో ఉంటుందనమాట. షుగర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్టార్చ్ అంటాము. ఒకటి సింపుల్ షుగర్ అంటాం. మనం మామూలుగా తీపిగా ఉండేవి గ్లూకోజ్ గాని, ఫ్రక్టోజ్ గాని తేనె తింటే తీపిగా ఉంటుంది. చక్కెర తింటే తీపిగా ఉంటుంది. బెల్లం తింటే తీపిగా ఉంటుంది. ఫ్రూట్స్ తింటే తీపిగా ఉంటుంది. వీటిల్లో అన్నిట్లో ఏముంటుందంటే కార్బోహైడ్రేటే సింపుల్ షుగర్స్ అనే రూపంలో ఉంటుంది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, లాక్టోజ్ కూడా ఒక్కొక్క మిల్క్ షుగర్ కూడా లాక్టోజ్‌లో ఫామ్‌లో కూడా ఉంటుందన్నమాట. సుక్రోజ్ ఫామ్‌లో ఉంటుందన్నమాట. ఇవన్నీ సింపుల్ షుగర్స్ అంటాం. ఇవి కార్బోహైడ్రేట్సే. ఇవి తిన్న వెంటనే మనకు స్వీట్ అనేది తెలుస్తుంది. ఇంకో రకమైన కార్బోహైడ్రేట్ ఉంటుంది. దాన్ని స్టార్చ్ అంటాం. స్టార్చ్ అనేది ఎక్కడుంటుంది? పిండి పదార్థము. రాగి, జొన్నలు, సద్దలు, మనం సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటాం చూసారా? బాజ్రా, రాగి, జావర్, వరిగెలు, కొర్రలు, అండు కొర్రలు, బియ్యము, గోధుమ, చిరుధాన్యాలు ధాన్యాలు, రైట్, ధాన్యాలు. ఈ ధాన్యాల్లో ఉండేది మొత్తం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ లేకపోతే స్టార్చ్ అంటాం. ఈ సింపుల్ షుగర్‌కి, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌కి ఏం డిఫరెన్స్ లేదు. ఈ సింపుల్ షుగర్ అనేది ఇండివిజువల్ మాలిక్యూల్స్ లాగా బయటనే ఉంటుంది. ఈ స్టార్చ్ అనేది కడుపులోకి వెళ్ళిన వెంటనే ఇండివిజువల్ మాలిక్యూల్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 గ్రామ్స్ షుగర్ తిన్నా మీ బాడీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో 100 గ్రామ్స్ రైస్ తిన్నా కూడా అంతే డ్యామేజ్ జరుగుతుంది. రైస్‌కి, తేనెకి, బెల్లంకి, చక్కెరకి ఏమి డిఫరెన్స్ లేదు. ఇది బయట సింపుల్ షుగర్‌గా ఉంటుంది. ఇది బాడీ లోపలికి పోయి సింపుల్ షుగర్‌గా మారుతుంది. బేసిక్‌గా తేనె, బెల్లము, చక్కెర, రైసు, వీటు, జావరు, బాజ్రా, రాగి, జొన్నలు, సద్దలు, కొర్ర అన్నీ ఒకటే. వీటన్నిటిలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్ అనేది హైలీ డేంజరస్.